చక్కని చందమామ కథలు పిల్లలు. ఈరోజు చందమామ కథ ప్రతిఫలం. సూర్యాపురం అనే పట్టణంలో దౌలత్రామ్ అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు కూడా ఉండేవాడు. వాళ్ళిద్దరి దగ్గర చాలా ధనం ఉండేది. అయినా కానీ వాళ్ళ ధనాన్ని ఏమాత్రము ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాళ్ళంట. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు తమ దగ్గర డబ్బున్నట్టు ఎవరికీ తెలియకుండా ఉండుకోవడం కోసం వాళ్ళు తిండికి కూడా సరిగ్గా లేని వాళ్ళలాగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఏమైందంటే, ఆ సూర్యాపురం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల మీద బందిపోట్లు పడి దోచుకోవడం మొదలైంది. ఎప్పుడో ఒకసారి ఇంకా సూర్యాపురం మీద కూడా పడతారని అనుమానం వచ్చింది తండ్రి కొడుకులకి. సరే, ఏం చేయాలి, ధనాన్నంతా మనం ఎక్కడ దాచాలి అని ఆలోచించడం మొదలు పెడతారు. ఒకరోజు తండ్రి అంటాడు కొడుకుతోటి, మనము ఈ డబ్బునంతా మూటలుగా కట్టేసి శ్మశానానికి వెళ్ళి పాతి పెడదాం, గుర్తుగా ఏదన్నా పెట్టి వద్దాం అంటాడు కొడుకుతోటి. కొడుకు దానికి సరే అంటాడు. ఇంకిద్దరు ఏం చేస్తారు, ఒకరోజు రాత్రి ధనం మూటలు, తర్వాత ఒక పలుగు పార తీసుకొని చీకట్లో శ్మశానానికి బయలుదేరుతారు. అయితే ఆ ఊళ్ళోనే ఒక బిచ్చగాడున్నాడు. వాడికి ఇల్లు వాకిలి ఏం లేదు. పగలేదో ఒక పని చేస్తాడు, లేకపోతే అడుక్కొని తింటాడు. ఆ రాత్రిపూట ఏదో ఒక అరుగు మీద పడుకునేవాడన్నమాట. ఒకరోజు అతనికి ఏమీ తిండి దొరకలేదు. మరి కడుపులో ఆహారం లేక నిద్ర పట్టదు కదా, అందుకని వాడికి నిద్ర పట్టట్లేదు. అలా ఊరికేనే పడుకొని ఉన్నాడు. అప్పుడే వీధి వెంట వీళ్ళిద్దరూ వెళ్ళడం గమనిస్తాడు. వీళ్ళిద్దరూ కూడా ఏంటి, పలుగు పార తీసుకొని చేతుల్లో చడి చప్పుడి కాకుండా మెల్లిగా వెళ్తుంటారు. అప్పుడు ఈ బిచ్చగాడికి అనుమానం వచ్చి వాళ్ళ వెనకనే కొంచెం దూరంలో వెళ్ళడం మొదలు పెడతాడు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు, దౌలత్రామ్ కొడుకు శ్మశానానికి చేరుకుంటారు. అక్కడ తవ్వేసి ఇంకా ధనాన్ని దాంట్లో వేద్దామని చూస్తారు. బిచ్చగాడు ఏం చేస్తాడు, ఒక చెట్టు చాటుకొచ్చి జరిగేదంతా పడుకొని గమనించడం మొదలు పెడతాడు. ఇంతలో దౌలత్రాము అకస్మాత్తుగా తల ఎత్తి చుట్టూ చూస్తాడు. ఆ చెట్టు పక్కన నేల మీద ఏదో తలలాగా కనిపిస్తుందేంటి అని కొడుకుతో అని వెళ్ళి చూడు అంటాడు. కొడుకు చెట్టు దగ్గరికి వెళ్ళే లోపల బిచ్చగాడు ఏం చేస్తాడంటే, కళ్ళు మూసుకొని శరీరం అంతా కొయ్యలాగా బిగదీసుకొని పడుకుంటాడు. అచ్చం చనిపోయిన మనిషిలానే పడుకుంటాడు. దౌలత్రామ్ కొడుకు అది చూసి నిజంగా శవమే అనుకుంటాడు. ఎందుకైనా మంచిదని జేబులో నుంచి చాకు తీసి ఆ బిచ్చగాడి చెవి కోసేస్తాడు. బిచ్చగాడికి చాలా బాధ పుడుతుంది, కానీ వాడలానే ఓర్చుకుంటాడు. కొడుకు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి ఏమంటాడంటే, ఎవడో దిక్కులేని వాడి శవము, ఇదిగో చెవి కూడా కోసుకొచ్చాను, కిక్కురు మనలేదు అంటాడు. అప్పుడు తండ్రి, ఏది నన్ను కూడా చూడని ఆ చాకిలాతే అని దౌలత్రామ్ కూడా బిచ్చగాడి దగ్గరకు వెళ్తాడు. ఆయనకు కూడా ఆ బిచ్చగాడు శవమే అనుకుంటాడు. ఎందుకైనా మంచిదని ఏం చేస్తాడు, ఆ చాకుతోటి బిచ్చగాడి ముక్కు కోస్తాడు కొంచెం. బిచ్చగాడు అప్పుడు కూడా చలించాడు. తర్వాత ఏం చేస్తారు, తండ్రి కొడుకులు ఆ గొయ్యిలో ధనసంచులేసి పూజ చేసి చదును చేసి తమ ఇంటికి తాము వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే బిచ్చగాడు లేచి ఇంకా అప్పుడు బాధతోటి కొంచెం సేపు ఏడుస్తాడు. మరి చెవి ముక్కు కోసేశారు కదా. ఇంకా కొంచెం అయిన తర్వాత ఏం చేస్తాడంటే, తన చేతులతో మట్టి తీసేసి సంచులు పైకి లాగి గోతిని పూడ్చి సంచులు తీసుకొని వెళ్ళిపోతాడు. ముందుగా ఏం చేస్తాడంటే, ఒక పూరి పాకను అద్దెకి తీసుకుంటాడు. అందులో డబ్బు దాస్తాడు. తన ముక్కు చెవి కొంచెం నయమయ్యాక మంచి బట్టలు కుట్టించుకుంటాడు. తర్వాత పేరు మార్చుకొని ఒక పెద్ద మేడ కొని అందులో సుఖంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఇలా జరిగిన కొంతకాలానికి ఏమవుతుందంటే, బందిపోటుల బెడద పోయింది. అయితే చాలా గ్రామాల జనం ఏకమై ఏం చేస్తారంటే, బందిపోట్లను ఎదిరిస్తారు. కొంతమంది దొంగల్ని కూడా చంపేస్తారు. ఇంకొంతమందిని పట్టుకొని రాజుకు అప్పగిస్తారు.
ఇంకా దౌలత్రామ్ అంటాడు ఒకరోజు కొడుకుతోటి, ఇంకా భయం లేదు, మన సొమ్ము మనం తెచ్చుకుందాం పదా అంటాడు. రాత్రి కాగానే ఇద్దరు శ్మశానానికి వెళ్తారు. గుర్తు ప్రకారం పాతిపెట్టిన చోట తవ్వుతారు. కానీ డబ్బు ఉండదు కదా. కానీ వాళ్ళ ఆశ కొద్దీ చుట్టుపక్కలంతా తవ్వి చూస్తారు తెల్లారేదాకా. ఇంకా డబ్బు ఎవరో కాజేసినట్టు వాళ్ళకి అర్థమైపోయింది. అయ్యో అనుకొని ఇంటికి తిరిగి వస్తారు. ఇంకా తండ్రి అంటాడు, మనం శవం అనుకున్నది బతికిన మనిషి అయి ఉండాలి. మనం వెళ్ళగానే వాడు డబ్బు పట్టుకుపోయి ఉంటాడు. అప్పుడు కొడుకు అంటాడు, అదే జరిగి ఉంటే ఎక్కడో చోట ముక్కు చెవి లేనివాడు లక్షాధికారిగా జీవిస్తూ ఉంటాడు కదా అని. కొడుక మాట అనగానే తండ్రికి ఒక ఆలోచన వస్తుంది. అవును, నువ్వు మన పట్టణమంతా తిరుగు రా, ఊళ్ళో కొత్తగా ధనికులు ఎవరన్నా ఉన్నారేమో ఆరా తీయు, ఉంటే ఆ మనిషిని చూసిరా అంటాడు. కొడుకు పట్టణమంతా తిరిగి ఎంతో కష్టం మీద ఒక ధనికుడు కొత్తగా ఒక మేడ కొన్నట్టు, అతనికి ఒక ముక్కు చెవి లేనట్టు తెలుసుకుంటాడు. ఈ విషయం తండ్రికి చెప్తాడు. తండ్రి వెంటనే ఏం చేస్తాడు, కొడుకుని తీసుకొని ఏకంగా రాజు దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి అంటాడు, మేము దాచుకున్న సొమ్ముని అపహరించాడు అని చెప్పి ఆ బిచ్చగాడి మీద ఫిర్యాదు చేస్తాడు. రాజు ఇప్పుడు బిచ్చగాడు ధనవంతుడు కదా, ఆ ధనవంతుడైన బిచ్చగాడిని వీళ్ళని పిలిపిస్తాడు. పిలిపించి దౌలత్రామ్ తోటి అడిగితే అంటాడు దౌలత్రాము, మేము బందిపోటు దొంగలకు భయపడి మా సొమ్మంతా శ్మశానంలో ఒక చోట దాచుకున్నాం. ఈ మనిషి చాటున ఉండి చూసి మా సొమ్ము కాజేసి లక్షాధికారై జీవిస్తున్నాడు, మాకు న్యాయం చేయండి అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాన్ని రాజు అడుగుతాడు, నువ్వు వీళ్ళు సొమ్ము దాచగా చూసి దాన్ని తవ్వి తీసుకున్న మాట నిజమేనా అని. అవును నిజమే ప్రభు అంటాడు అతను బిచ్చగాడు. అయితే దాన్ని వారికి తిరిగి ఇచ్చివెయ్యి అంటాడు రాజు. అప్పుడు బిచ్చగాడు అంటాడు, ప్రభు నేను చేసింది దొంగతనం కాదు, వీళ్ళు పాతిపెట్టిన సొమ్ము తీసుకుంది నిజమే. అయితే ఆ సొమ్ముకు ప్రతిఫలంగా వారు నా ముక్కు చెవి కోసి పుచ్చుకున్నారు. నా ముక్కును చెవిని నాకు ఇచ్చేసినట్టయితే వారి సొమ్మును నేను వారికి అప్పగిచ్చేస్తాను అంటాడు. రాజుగారు జరిగిందంతా పూర్తిగా తెలుసుకుంటాడు. అప్పుడు అంటాడు, బిచ్చగాడి తప్పేమీ లేదు, అతని ముక్కు చెవి అతనికి ఇచ్చేసి మీ సొమ్ము మీరు తీసుకుపోండి, లేకపోతే ఆ ధనం అతనికే చెందుతుంది, దానికి అతను ఎవ్వరూ ఇవ్వలేని ప్రతిఫలం ఇచ్చాడు అని తీర్పు చెప్తాడు. అంటే అతనిచ్చిన ప్రతిఫలం ఏంటి, చెవి ముక్కు. ఇంకా ఈ దౌలత్రాము కొడుకు నిరాశగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి. ఈ కథను వ్రాసిన వారు జి హరినారాయణ గారు.